అరే చూడురా, ఈ బిల్డింగ్ ఉంది, దీనికి కొన్ని ఉన్నాయి. అసలు ఈ చూడడానికి పిచ్చర్లు అవుతున్నారు ఇంతమంది జనాలు. చూడరు అసలు. ఆడ చూసిన చూడవి ఫోటోలు తీసుకుంటారు, ఆడ చూడు కుప్పలు కుప్పలుగా ఫోటోలు తీసుకుంటారు. అసలు దీని లోపలికి పోనీకి €30 ఉంది. నేనైతే టికెట్ తీసుకుని ఇక లోపలికి వచ్చేసిన. ఇంకా మనకైతే ఒక హెడ్సెట్, దానికి ఇంకా చెవిలో పెట్టుకోనికి ఇచ్చిర్రు. ఇక దానికి ఇంకా ఒక ఫోన్ ఇచ్చారు అన్నట్టు చిన్నది, ఇంకా అన్ని రికార్డ్స్ ఉంటాయి అన్నట్టు. దీంట్లో వెల్కమ్ ఏంటిది, ఎంట్రన్స్, కిచెన్, ఆఫీసు, డైనింగ్ ఏంటిది అని చెప్పేసి అన్ని ఇచ్చారు. ఇక ఒక్కొక్కటి చూసేద్దాం మెల్లిగా. ఇదైతే మనకు శాంపుల్ అంటే చూపించేది. అంతకుముందు వాడు ఇలా డిజైన్స్ చేసిండు, ఆంథనీ గౌడీ అని చెప్పేసి. సో వాడెందుకు బార్సిలోనాలో మ్యాక్సిమం ఆర్కిటెక్చర్ ఇంకా వాడే అన్నట్టు, వానికి పేరు పెట్టుకొని బతికేస్తున్నది ఇంకా బార్సిలోనా. అన్ని శాంపుల్ పెట్టారు దీనికి. ఇంకా అది చూడనీకైతే ఆర్కిటెక్చర్ చూడనీకైతే €30 తీసుకున్నారు. సో ఇది సక్రియ ఫ్యామిలీ అని చెప్పేసి పాక్వేల్ అని ఉంటుంది. సో కాసమిలా, కాసబతుల్లో అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వీడియో ఆర్కిటెక్చర్ చేసినట్టు. ఈ ఆర్కిటెక్చర్ దేంట్లో నుంచి కానీ తీసుకొచ్చిండు వాడు, దేనిగా ఇన్స్పైర్ చేసుకున్నాడు, ఎక్కడి నుంచి ఏడ పట్టుకొచ్చిండు అని చెప్పేసి ఉన్నది. ఇది వచ్చేసి చూసుకోండి ఇంకా కిచెను. ఆ కిచెన్ కూడా ఎట్లా పెట్టిండు, కార్కి ఇంచు కూడా వేస్ట్ కానియకుండా పెట్టినాడైతే. అమ్మ ఇది చూడనీకైతే చాలా మంది ఉన్నారు. చూడాలి ఇంకా లైన్లు కట్టి పోవాల్సి వస్తున్నది. ఒక్కొక్కరు హెడ్ సైడ్ పెట్టుకొని వాడు ఎట్లా ఇన్స్పైర్ చేసుకున్నాడు, ఎక్కడ ఏం పెట్టిండు, అది ఇది అని చెప్పేసి అన్నీ ఉన్నాయి. సో నేనైతే అన్నీ చూసినాను. అంటే ఏ విధంగా ఉంటుంది, ఒక దాన్ని ఎట్లా తీసుకొస్తారని చెప్పేసి చూసిన. జస్ట్ నార్మల్గా ఇంట్రెస్టింగ్ అని అనిపించింది నాకైతే. సో బాగుంది. సో అది ఆఫీస్ వచ్చేసి డైనింగ్ హాల్ కానీ, ఇదైతే హాల్ ఇవన్నీ పెద్ద పెట్టుకుంది, ఎందుకంటే గెస్ట్లు వస్తే కానీ అన్ని టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా పెద్దగా ఉన్నవి. ఏదైతే అవసరం ఉండదో అన్నీ అంటే లైక్ బెడ్రూమ్ కానీ అటువంటివన్నీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి జస్ట్ నార్మల్గా. ఇది వచ్చేసి దాంట్లో వీడియోస్ ఉన్నాయండి. సో వాడు ఎక్కడ నుంచి ఇన్స్పైర్ చేసుకున్నాడు అని చెప్పేసి, వాళ్ళు ఎవరు అయిందని చెప్పేసి మొత్తం ఉన్నాయి. ఇదైతే వీడియో చూడండి, అక్కడ కింద సబ్ టైటిల్స్ ఉన్నాయి కదా, అవి మెల్లగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అవి చదవండి, మీకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఎక్కడ నుంచి తీసుకోవచ్చు అని చెప్పేసి. వాడు ఆ చూస్తుంటే అవి బటర్ఫ్లైస్ అంట. బటర్ఫ్లైస్ రెక్కలు ఉంటాయి చూడు, ఆ రెక్కలు దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు. అది చూడండి. చూస్తుంటే ఆ ఇల్లు డిజైన్స్ చూడండి. ఆ ఒక్కొక్క ఫ్లాట్ అది చాలా డిఫరెంట్గా ఉంది. మనం అనుకుంటాము ఒక మూలకు ఒక డబ్బా షేప్లో ఉన్నదేమో అని చెప్పేసి మనం అనుకుంటాం కదా ఇల్లు. వాడు అట్లా చేయలేదండి అసలు. ఒక్కొక్క ఏదో పొడవులో ఉన్నాయి అన్నట్టు మొత్తం. సో ఇది చూడండి, ఇంకా స్ట్రక్చర్ కనిపిస్తుంది, ఇంకా స్ట్రక్చర్ చూపిస్తుంది చూడండి. అపార్ట్మెంట్స్ చూడు, అదొక ఫ్లాట్ అన్నట్టు. ఇంకా అది ఎట్లున్నది చూడు డిఫరెంట్గా. ఇదొక ఫ్లాటు, అదొక ఫ్లాట్, కలర్గా అది అనిపిస్తుంది. చూస్తే మొత్తంగా ప్రతి ఒక్క ఇంటికి కిటికీలు ఉంటాయండి. కిటికీలు అంటే ఇంకా వెంటిలేషన్ వస్తాయి కదా, కిటికీలు బాగా పెడితే అట్లా వచ్చేటట్టు పెట్టినట్టుగా ప్రతి దానికి. వాడు చూసిరా, వాడు ఏం చేసి పోయిండో కానీ, వాని ఆర్కిటెక్చర్ ఏందో కానీ, వాని పేరు చెప్పి మొత్తం బతికేస్తున్నారు. దాంట్లో ఏంటంటే ఆ మ్యూజియం లెక్క చేసిరన్నట్టు దీన్ని మొత్తము. దాంట్లో ఏంది, దానికి వాడు చేసిండా లేకపోతే లేదా తెలియదు కానీ, వాని పేరు చెప్పుకొని ఆ కప్పులు గిప్పులు మొత్తం వాని గురించి బుక్స్ ఉంటాయి కదా అవి. సో దాంట్లో ఇంకా షాపులు పెట్టేసిరు అన్నట్టు. ఇంకా ఎవరన్నా మంచి నచ్చితే కొనుక్కుంటారు కదా మనల్ని, సొవెనియర్ లెక్క కొట్టుకొని పెట్టుకుంటారు కదా మనల్ని. ఎట్లుంటుంది సో టూరిస్టులు అట్రాక్ట్ చేయడానికి. సో ఈ ముంగడ కనిపిస్తుంది మొత్తము స్కూల్ చిల్డ్రన్స్. చూడండి, వాళ్ళని ఇప్పుడే పట్టుకొచ్చారంటే వాళ్ళు ఇప్పుడే తీసుకొస్తే వాళ్ళకి ఏదన్నా ఫ్యూచర్లో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే దీని మీద కూడా బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది స్కూల్స్ చిల్డ్రన్స్ని అయితే తీసుకొచ్చిండే. ఇదే అండి ఇంకా హౌస్ శాంపుల్ అన్నట్టు. ఇప్పుడు మనం ఉన్నది ఇది కాసమిల్ అని చెప్పేసి మొత్తం హౌస్ శాంపుల్. వాడు ఒక టీచర్ ఉంది కదా ముంగట, ఆ టీచర్ మొత్తం పిల్లలకి ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. ఇది ఇంకా బ్యాక్ సైడ్ అండి, ఇట్లా సైడ్కి ఒక వన్ సైడ్ ఉందన్నట్టు మొత్తం హౌస్. ఇంకొక బ్యాక్ సైడ్లో ఎట్లా పెట్టింది కూడా అది కూడా ఉన్నది. ఇది కూడా అక్కడ సైడ్ కూడా బాల్కనీస్ వచ్చేటట్టు అవన్నీ ప్లాన్ చేసుకున్నాడు. స్టెప్స్ చూడండి, దేనికి డిస్టర్బెన్స్ అనిపించదు అన్నట్టు. ఇది వచ్చేసి ఇంకా పైన ఉన్నదంట, దానికి ఎట్లా పిల్లర్స్ ఎట్లా తీసుకున్నాడు అది అని చెప్పేసి అన్నీ ఉన్నాయి. సో ఇదైతే బేసిక్ అయితే ఆర్కిటెక్చర్ చేసే వాళ్ళకి కానీ లైక్ ఉంటుంది కదా, వాళ్ళకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అది చూడండి, వాడు పిల్లర్స్ కానీ అటువంటివి ఉంటాయి కదా, ఏ షేప్లో తీసుకున్నాడు అని చెప్పేసి ఉన్నది. ఇదే డిజైన్ అండి ఇంకా. సో వాడు ఏది పడుతుంది డిజైన్స్ వాడు చాలా డిఫరెంట్గా తీసుకున్నాడు. అసలు నీకు ఆ ఐడియా కూడా వచ్చి ఉండదు నాకు తెలిసి. వాడు ఇట్లా కూడా డిజైన్ తీసుకొని ఇది కూడా దీనితో కూడా ఇల్లు కట్టచ్చా, దీంతో కూడా మనం ఆ షేప్స్ చేసుకోవచ్చా అని చెప్పేసి మనకు అసలు ఐడియా వచ్చి ఉండదు. నాకైతే నేను చదవలేదు కాబట్టి నాకు రాలేదు బేసిక్గా అయితే. సో ఇది వచ్చేసి ఇంకా ఏదో పాక్వేల్ అని చెప్పేసి ఉంటుంది పార్కు, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో అది కూడా వెళ్ళినాను.
అది కూడా వెళ్ళినాను, అది కూడా చూసేద్దాం. ఇది సక్రిత ఫ్యామిలియాకి ఎట్లా డిజైన్ చేసిండని చెప్పేసి ఉన్నది. అదైతే నేను పాత వీడియోలో ఉంది, దీనికన్నా ముందు వీడియోలో, అది కూడా చూసేసేయండి. సక్రిత ఫ్యామిలియా కూడా ఉన్నది, దాని ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి 1882లో కదా కట్టింది. సో మనకు కూడా ఆ కాలం, ఆ 1882లోనే వాడు ఇంతగా డిజైన్ చేసుకున్నాడు అంటే హ్యాట్స్ ఆఫ్, అసలు చాలా బాగా చేసిండు. ఇది వచ్చి కాసబత్తిలో డిజైను. సో కాసబత్తిలో నేను వెళ్ళలేదు, ఇదైతే శాంపుల్ హౌసు. అది బయట నుంచి కూడా చూస్తే కూడా చాలా టూరిస్టులు కానీ చాలా బాగుండే అసలు. ఇది చూసుకోండి, వాడు ఇండ్ల నుంచి తీసుకున్నాడు. ఆ బొక్కలు, మంచి బొక్కలు ఉంటాయి కదా, వాటి నుంచి డిజైను, ఆ చెట్ల కొమ్మలు, ఆ గొర్రె పుర్రెలు, ఇవన్నీ చూడండి. అవన్నీ చెట్లవి, మనకు అది ఈత చెట్లకి ఇట్లుంటుంది చూడటానికి, మొక్కజొన్న దాంతోని వాటితోని డిజైన్ చేసుకున్నాడు అన్నట్టు. ఇది ఒక వచ్చేసి చూపించండి. ఇదైతే వాడు వీటి నుంచి తీసుకున్నాడు అని చెప్పేసి నీట్గా వీడియో ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మీకు కూడా. చూడండి ఒకసారి వాడు ఎక్కడ నుంచి డిజైన్ తీసుకున్నాడు, ఆ చైర్స్ నుంచి కానీ ఏ విధంగా డిజైన్ చేసిండని చెప్పేసి అదంతా ఉన్నది చూడండి. సో ఇదైతే చూడండి వాడు ఎక్కడ నుంచి తీసుకున్నాడు, ఆ షేప్స్, ఆ ఇల్లు కట్టడానికి కానీ ఏదన్నా చేయడానికి కానీ వాడు ఎక్కడ నుంచి తీసుకున్నాడు, ఆ పైన కట్టడానికి. ఈ పార్ట్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి మీరే. సో ఇదైతే కొద్దిగా కాన్సన్ట్రేషన్గా చూడండి. సో ఇదైతే వాడు ఎక్కడ నుంచి డిజైన్స్ తీసుకున్నాడు, ఎక్కడ ఏది పెట్టిండని చెప్పేసి ఉన్నది. సో ఇది చూడండి, చాలా బాగుంటుంది అన్నట్టు. ఒక్కొక్క డిజైన్స్ ఒక్కొక్క దాని నుంచి మనకు మైండ్కి కూడా రావన్నట్టు. ఇంకా వాడు ఎక్కడి నుంచి తీసుకున్నాడు అని చెప్పేసి నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వాడు దేన్ని వదిలేడు చూడండి, ఒక్కొక్కటి ఇంట్రెస్టింగ్ చాలా ఉంటుంది కాన్సన్ట్రేషన్గా. ఇదైతే మనకి ఇప్పుడు ఉంటారు కదా కొత్తగా ఆర్కిటెక్చర్ చేసే వాళ్ళకి, మన ఇండియాలో కానీ ఇక్కడ ఉంటే వాళ్ళ వీడియో చూస్తే కొద్దిగా బాగా అనిపిస్తుంది. వాళ్ళకి ఏమన్నా కానీ వాళ్ళకి చేసే ఉంటే వాళ్ళకి ఏమైనా ఐడియాస్ వస్తాయని చెప్పేసి ఇవి చూడండి. ఎవరైతే మీరు ఉంటారో మాకున్నారు కొందరు, వాళ్ళకి సెండ్ చేస్తాను నేను ఈ వీడియో చూడనీకైతే. వాళ్ళకి ఏమన్నా అనిపిస్తుందా లేదా చూస్తా అడుగుతా నేను కూడా. అది చూడండి, ఆ షేప్స్ కానీ అవన్నీ కానీ, బటర్ఫ్లై నుంచి ఈ మొక్కజొన్నల నుంచి, చెట్ల నుంచి వాడు ఆ ఐడియా తీసుకున్నాడు. వాడు లిజర్ చూడు, వాడు ఇండియాలో టుప్పు కూడా చూడు, ఆ గేట్ చూడండి ఎంత అందంగా ఉన్నదో. ఆ బటర్ఫ్లై రెక్కల నుంచి ఇన్స్పైర్ అయ్యంట వాడు తీసుకోనికి. అట్లరా అయ్యేదంటే ఆ డిజైన్స్. అమ్మో మనోళ్ళు పెడతారు బొక్కలాగా, అటో కుక్క ఇటో రాడ్డు పెట్టి అయిపోయిందిరా నీ గేట్ అంటారు. వీళ్ళు చూడండి ఆ డిజైన్స్ కానీ అవన్నీ ఎట్లా తీసుకున్నాడు. ఇది చూసుకోండి. సో వాడు మనకి ఎలివేషన్ డిజైన్స్ ఎక్కడ నుంచి ఎక్కడ ఇన్స్పైర్, రాళ్ళు ఉంటాయి చూడు, ఆ రాళ్ళు గుట్టలు ఉంటాయి చూడు, గుట్టలలో దాంట్లోకి డిజైన్ ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు వాడు. చూడండి చాలా బాగుంటుంది. అవుట్ సైడ్ అయితే చాలా మంచిగా అనిపించింది, లుక్కి అయితే చాలా మంది కుప్పలుగా ఫోటోలు తీస్తున్నారు. నేను కూడా దిగినాను సద్దులో మధ్యలో. చూడండి వాడు ఆ ఎలివేషన్ కానీ ఇవన్నీ మస్తు తీసుకున్నాడు. ఇది వచ్చేసి ఇంకా కాసబత్తిలో కూడా నేను లోపలికి వెళ్ళలేదు కాసబత్తిలో దానికి. సో ఇది చూసేసిన అని చెప్పేసి ఇక దానికి వెళ్ళలేదు. ఇది ఇంకా సక్రిత ఫ్యామిలీ అది నుంచి దాని పైన ఉంటాయి. ఇంతకుముందు వీడియోలు చూసి మీకు చాలా మొత్తం కనిపించింది డిజైన్స్ ఎక్కడెక్కడ. దీనికి పాక్వెళ్ళు మనము ఇంకా రేపు వెళ్తున్నాం దీనికి. సో అంటే ఇక నెక్స్ట్ వీడియో పెడతా, ఆ నెక్స్ట్ వీడియో దానికి అది కూడా చూసేసేయండి, వెయిట్ చేయండి. దానికోసము మనము సబ్స్క్రైబ్ చేసి మనము నోటిఫికేషన్ బిల్ ఆన్లో పెట్టుకుంటే మరి పెట్టినప్పుడు వస్తుంది. సో ఆ డిజైన్స్ చూసుకోండి. అమ్మ అడ్సప్రా బాబు, ఇంతకు నాకు అసలు మతిపోయిందిరా బాబు ఇవన్నీ చూసిన దాని తర్వాత. ఇట్లా కూడా డిజైన్ చేయొచ్చా ఆయన ఐడియాతో ఉండు. మన దగ్గర కూడా ఇటువంటి ఒక థీమ్ పార్క్ చేయాలి. అసలు ఎవడన్నా ఉండాలి ఉంటారు కదా ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇది వచ్చేసి ఇంకా కన్స్ట్రక్షన్ వచ్చేసి 1906 నుంచి 1912 మధ్యలో కన్స్ట్రక్షన్ చేశారు. నీ అమ్మ ఆ కాలంలోనే ఇట్లా వచ్చారా బాబు. దాని తర్వాత మాడిఫై ఇట్లా ఏమైనా చేసి ఉండొచ్చు మేబీ, ఓల్డ్ది కాబట్టి. కానీ హ్యాట్స్ ఆఫ్ కదా, చాలా మస్తు తీసారు. అవి చూడండి, అవి ఉన్నాయి కదా, అవి చూసుకుంటే మీరు మనకు వార్లు అన్నప్పుడు పెట్టుకుంటారు కదా టోపీలు, అట్లా ఉన్నాయి చూడండి. వాడికి ఇంకేమంటారు, వార్లు ఉన్నప్పుడు ఆ రాజుల కాలంలో అది టోపీలు ఇట్లా పెట్టుకొని ఫైటింగ్స్ చేస్తుండే చూడు, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యంట. ఇదైతే అంటే అట్రాక్షన్ కోసమే పెట్టారు చూసుకోండి. ఇది కింగ్ అన్నట్టు, ఆ కింగ్కి బట్టలు ఉంటారుగా ఆడోకోళ్ళు, ఈడ నలుగురు అన్నట్టు. ఇంకా అట్లా డిజైన్ చేసినట్టు చాలా బాగా అనిపించింది. కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళతో హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకా
అది ఎంత కాన్సన్ట్రేషన్గా చేయాలంటే చాలా టైం తీసుకోవచ్చు. మేబీ 6 ఇయర్స్లో ఫినిష్ చేసిరంట. మేబీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్న ఈ వీడియో. కొద్దిగా డిజైన్స్ కానీ అవన్నీ ఉండేసరికి మేబీ ఇంట్రెస్టింగ్ అనిపించిందో లేదో నాకు కూడా తెలియదు. సో మీరు ఇంకా తెలుసుకోవాలి దాని గురించి అనుకుంటే, ఇంట్రెస్టింగ్ అనిపించిందో మాత్రం అనుకుంటే ఆ డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. దాని గురించి ఆ హిస్టరీ కానీ అవన్నీ చదువుకోండి, బాగుంటుంది, మీకు కూడా నచ్చింది అది అట్లనే. ఇదే అండి ఇంకా గేటు బటర్ఫ్లైని తీసుకొని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ గేట్ కన్స్ట్రక్షన్ చేసినాడు. చాలా బాగుంది. ఇది ఇంకా బయట నుంచి ఆ షేపే చూడండి, ఆ ఇల్లు షేపే డిఫరెన్స్ అనిపించింది అసలు. వాడు మన దగ్గర అపార్ట్మెంట్లు ఉంటాయి కదా, అపార్ట్మెంటే అంటారా కాసమేల్ అని చెప్పేసి, కాసా అంటే హోమ్ అంటారు దాన్ని వీళ్ళ లాంగ్వేజెస్లో. సో ఇదండి ఇంకా మనకు బయట నుంచి బాగుందా, నచ్చింది అనుకుంటున్నాను నేను కూడా. అయితే మీకు ఇగో ఇది ఇంకొకటి సైడ్ నుంచి చూసి అది కాసబత్తులు అని చెప్పేసి చాలా బాగుంటుంది అసలు. రియాలిటీగా చూస్తే మాత్రం మస్తు అనిపించింది. ఇక మీకైతే నచ్చింది అనుకుంటా. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్, లైక్ చెయ్యి, కామెంట్ చెయ్యి, షేర్ చెయ్యి, తర్వాత గంట కొట్టండి.